గులాబీ ఏక్నాథ్ షిండే హరీష్ హృదయంలో కమలం పువ్వు సీక్రెట్గా ఆపరేషన్ షురూ చేసిన బీజేపీ హైకమాండ్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఎగ్జిక్యూట్ చేసే ఛాన్స్ కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత మరో దాంట్లో కేటీఆర్ కార్నర్ చేసే స్కెచ్లో కమలం పార్టీ బీజేపీ గొడుగు కిందికి హరీష్ టీఆర్ఎస్ అంటూ ఒకరు చూస్తాను. గులాబీ పార్టీలో తిరుగుబాటు మొదలైందా? ఇన్నాళ్ళు అన్నింట కేసీఆర్ కాకు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన నమ్మిన బంటే నయా పాత్రకు ఆజ్యం పోస్తున్నారా? గులాబీ ఏక్నాథ్ షిండేగా నిలిచేలా పక్కగా పావులు కలుపుతున్నారా అంటే పరిస్థితి చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఇంతకీ ఆ గులాబీ ఏక్నాథ్ షిండే మరెవరో కాదుండో ట్రబుల్ షూటర్ అంటూ చెప్పుకునే హరీష్ రావు. నిజానికి గత కొంతకాలంగా హరీష్ రావు హృదయం అంతా కమలం పువ్వుతో నిండిపోయిందని చెప్పాలి. పేరుకు గులాబీ తోటలోనే ఉన్నప్పటికీ ఎప్పుడెప్పుడు కమలం పువ్వును అందుకుందామా అన్న వ్యూహంతోనే ముందుకు సాగుతున్నాడనే ప్రచారం హరీష్ రావుపై ఉంది. ఎట్లాగూ తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కలగానే కనిపిస్తోంది. ఆ ఆలోచన ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీనికి తోడు కేసీఆర్ కాక తర్వాత స్థానాన్ని కేటీఆర్ కవిత లాక్కునే ప్రయత్నంలో ఉన్నారు. వాస్తవంగా చూస్తే కేసీఆర్ కాక సైతం పార్టీ పగ్గాలను కొడుతూ కేటీఆర్ కూతురు కవితకు కట్టబెట్టడం ఖాయం. మరి ఇన్నాళ్ళు కేసీఆర్ భుజానికి భుజం కలిపిన హరీష్ రావు మంత్రిగా ఉండిపోవాల్సిందేనా? తనకంటూ రాజు అయ్యే యోగ్యమే లేదా అన్న ప్రశ్న లేకపోలేదు. ఇలాంటి తరుణంలో బీజేపీ రూపంలో హరీష్ రావుకు చక్కటి అవకాశం దక్కనుందనే చెప్పాలి. కేసీఆర్ కాకు షాక్ ఇచ్చి కమలం పువ్వును హక్కున చేర్చుకునే ప్రయత్నంలో హరీష్ రావు బిజీ అయ్యారనే సమాచారం లేకపోలేదు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్, కాగా కాళేశ్వరం స్కామ్, ఇగో ఈ మనిషి ఏమో ఇంకా మిగతా స్కాములు అలా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని స్కామ్లు ఉంటాయి చుట్టూ. కానీ వీళ్ళందరి మధ్యలో పాపం హరీష్ రావు అంటే బలిక బకరాయండి ఇన్ని సంవత్సరాలు. అయితే విషయం ఏంటి అంటే ఈ కల్వకుంట్ల కుటుంబంలో కేటీఆర్ ఆధిపత్యాన్ని భరించలేక వీళ్ళు హరీష్ రావు అదేవిధంగా ఇంకో కొంతమంది కీలక నేతలు అప్పుడే ఇంకొక ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేద్దామని ప్లాన్ చేసినప్పుడు ఈరోజు ఏమైంది అంటే అక్కడ ఈటెల రాజేంద్రను బలి చేయడం జరిగింది. అంతేగా సొంత కుటుంబ సభ్యుడు హరీష్ రావు బలి చేశారు. ఏమన్నా ఎవరిని బలి చేశారు? బీసీ బిడ్డ అయినా ఈటెల రాజేంద్ర బలి చేస్తే తప్ప ఇంకేమైనా అయిందా? ఏం కాలే. ఇప్పుడు వచ్చి మరి బీజేపీలో చేరుతాడు అని అంటున్నాం. ఏక్నాథ్ షిండే అని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఈ స్టోరీ 2 సంవత్సరాల క్రితమే చేసిన 2 సంవత్సరాల క్రితమే తెలంగాణ ఏక్నాథ్ షిండే ఎవరు అని చెప్పేసి ఈయన గురించి చేసిన నేను. ఆ తర్వాత అమిత్ షాకు కట్టు బానిస ఎవరు అంటే హరీష్ రావు అని చెప్పేసి గతంలో చాలా స్టోరీలు చేసిన నేను. ఎప్పటికైనా ఈ బిడ్డ కమలం గొడుగు కింద పోవాల్సినోడే, బీజేపీ గొడుగు కింద పోవాల్సినోడే తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఇది ఖాయం. బీజేపీలోకి హరీష్ రావు వెళ్ళడం అనేది 100% రాసి పెట్టుకోండి. ఇంకో ఉద్దేశమే లేదు ఆడ. అయితే రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడంటే పాపం 26 మందిని తీసుకొని బీఆర్ఎస్ ఎల్పీ విలీనం చేసుకున్నాం. కానీ బీఆర్ఎస్ ఎల్పీ మరి బీజేపీలో విలీనమే అవకాశం కనబడుతుంది హరీష్ రావు నేతృత్వంలో. త్వరలో జరిగే అవకాశం కనబడతా ఉంది. నాకైతే ఏదో డౌట్ కొడుతూ ఉన్నది. ఎందుకు పార్లమెంట్ తర్వాత ఏదో అయ్యేటట్టు కనబడతా ఉంది వాస్తవంగా. కానీ ఈలోపే ఓ 10 మందిని తీసుకుంటే అయిపోతుందని మరి ఎవరు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తాడో అర్థమవుతుంది వాస్తవంగా. కానీ ఏమైతే మంచి రాజకీయాలు తెలంగాణ రాజకీయాలు మరింత రంజుగా రసవత్తరంగా భవిష్యత్తులో ఉంటాయి వాస్తవంగా. హరీష్ రావు లాంటి వాళ్ళు బీజేపీలో చేరితే ఖచ్చితంగా బీజేపీ బలపడుతుంది. అందులో ఆల్టర్నేటివ్ బీజేపీ అవుతుంది. బీఆర్ఎస్ని ఎవడు పట్టించుకోడు. ఆ కుటుంబాన్ని ఆ బండకేసి ఇప్పటికీ కొట్టిరు, ఇంకా కూడా రాజకీయంగా సమాధి చేస్తారు. అందులో నో డౌట్ వాస్తవంగా. చూద్దాం ఏమవుతుంది ఇది.